పొద్దున్నే నా వైఫ్ ని టీ కావాలంటే 2 నిమిషాలు ఆగు, బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టాను, పాలు వస్తున్నాయి పెట్టిస్తాను అంది. ఎక్కడ చూసినా ఆన్లైన్, ఏది చూసినా ఆన్లైన్. పిన్ను కొనాలన్నా ఆన్లైన్, ఈ రోజు మొబైల్ ఫోను, కెమెరా, ఏ బైక్ చూసినా కూడా ఆన్లైన్ లో దొరికే స్టేజ్కి వచ్చేసింది. అట్లాంటిది ఒక 2016లో బిజినెస్ మొదలు పెట్టి డిసెంబర్ 31, 2025 నాటికి 14,000 కోట్ల బిజినెస్ ని ఒక్క ఆన్లైన్ స్టోర్ కూడా లేకుండా చేశారు. మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో దుమ్ముగా బట్టలు అమ్మేస్తా అంటే ఒక బట్టల స్టోర్ ఆన్లైన్ ని ఆప్ చేసుకోలేదు. యు గెస్ట్ ఇట్ రైట్, ఇట్ ఇస్ జూడియో ఎట్లా దీన్ని చేయగలిగింది? జెన్జీ అంటే నేను ఏదో పెద్ద మార్కెటింగ్ పదం చెప్పాను కదా. 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన మహానుభావులే జెన్జీ. వాళ్ళ గురించి మాట్లాడడానికి వాళ్ళ షర్ట్ లాగా ఒక జీఎల్ పార్టీ షర్ట్ వేసుకొచ్చాను. యాక్చువల్లీ ఏంటి వాళ్ళ స్పెషాలిటీ అంటే దే ఆర్ లైక్ ది మోస్ట్ కూలెస్ట్ పీపుల్ ఆన్ ది ఎర్త్ అని అంటారు వాళ్ళని. అంటే వాళ్ళకి ట్రెండింగ్ గా ఫ్యాషనబుల్ గా ఉండాలే గానీ అది ఎంత కాలం మంతుంది, అది ఏమవుతుంది, అదంతా ఏం అక్కర్లేదు. సో అంతా చూసేది ఆన్లైన్ లో చూస్తారు, కానీ వేసుకొని అద్దం ముందు నిలబడుకొని సెల్ఫీలు గట్రా తీసుకొని కొనుక్కుంటారు. అది పట్టుకున్నారు వీళ్ళు. జెన్జీ కోసం మనం బట్టలు తయారు చేద్దామని. ఆ ఒక్క టాలెంట్ తో Tier 2 సిటీస్, Tier 3 సిటీస్ అంటే మెట్రో కాకుండా మిగతా సిటీస్ అంతా కాన్సన్ట్రేట్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. 2016 లో స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి నెవర్ లుకింగ్ బ్యాక్. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అసలు? స్ట్రాటజీ. ఏం చేశారంటే జెన్జీని కాన్సన్ట్రేట్ చేశారు. 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన మహాప్రబుద్ధులైన జెన్జీ ట్రెండ్ ను ఫాలో అవుతారు. సో ఆ ట్రెండ్ ఫాలో అయ్యే తక్కువ ఇన్కమ్, అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ 6,000, 10,000 ఆ రేంజ్ లో ఉంది 2016 ఆ ప్రాంతంలో. వీళ్ళకి 199, 299 రేంజ్ లో మనం ఏమైనా బట్టలు ప్లాన్ చేయొచ్చా? 699 కి ఏమైనా జీన్స్ ప్లాన్ చేయొచ్చా? ది అవుట్ సోర్స్ ది మ్యానుఫాక్చరింగ్ అనమాట. అలా చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా కావాల్సిన స్టైల్స్ లో ఒక్కసారి ప్రోడక్ట్ వస్తే ఆ ప్రోడక్ట్ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే కొత్త మోడల్స్, కొత్త వెరైటీస్ ని తీసుకొస్తా జెన్జీని అంటే యూత్ ని ఎలా అట్రాక్ట్ చేశారంటే, అరే మనం వేసుకుంటాం, కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ కొత్త వస్తే మళ్ళీ కొత్త వేసుకుంటాం, మనకేం మన్నాల్సిన అవసరం లేదు అనే కాన్సెప్ట్ లో తీసుకొచ్చారు. ఆన్లైన్ లో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం వీళ్ళు ముందే పసిగట్టారు. ఏమంటే ఈ రిటర్న్స్, వేర్ హౌస్ మెయింటెనెన్స్, ఆ తర్వాత దాని వెబ్సైట్, పోర్టల్ మెయింటెనెన్స్, దాని లాజిస్టిక్స్, ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకొని లెట్స్ వర్క్ ఆన్ ఓన్లీ వన్ థింగ్, లెట్స్ హిట్ ద మార్కెట్ విత్ ఓన్లీ వన్ పర్టికులర్ పవర్, ప్రైస్ అండ్ ట్రెండ్ ఇన్ ప్లేస్. వాళ్ళు ఆడిన మాత్రం ప్రైస్ గేమే, ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకుని ప్రైస్ గేమ్ తో ఆడారు. 2018 లో స్టార్ట్ అయిన కంపెనీ 2019 లో 40 స్టోర్స్, 2022 లో వచ్చేసరికి 100 స్టోర్స్, 2025 లో 500 స్టోర్స్. ఈ ఇయర్ వాళ్ళు 1000 స్టోర్స్ టార్గెట్ చేస్తున్నారు. జూడియోలో వెళ్ళి కొన్న చాలా మంది అసలు మోడల్స్ ఏంటి, చాలా ఎక్స్పెన్సివ్ కనిపించే డిజైన్స్ అన్ని ఇక్కడ 399 కి 499 దొరుకుతుందని చాలా ఆశ్చర్యపోతారు. మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఒక బిజినెస్ సక్సెస్ అవడానికి ఏదైనా ఒక్క ప్రిన్సిపల్ పట్టుకుంటే చాలు. అక్కడి నుంచి దాని మీదనే నమ్మి ఆ టార్గెట్ ఆడియన్స్ కే ఫుల్ఫిల్ చేస్తా పోయినా కూడా 6 to 8 years లో మొత్తం ఇండియాలో ఉన్న మార్కెట్ ని 14,000, 15,000 కోట్లతో క్యాప్చర్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన కాన్సెప్ట్ జూడియో. ప్రతి బిజినెస్ లోనూ స్ట్రాటజీ లేయర్, టాక్టికల్ లేయర్, ఆపరేషన్ లేయర్ ఉంటుంది. స్ట్రాటజీ లేయర్ లో వాళ్ళు వాళ్ళ మైండ్ అంతా పెట్టి అసలు ఏం చేస్తే నిజంగా ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది అని ప్రిన్సిపల్ రాస్తారు. చాలా బిజినెస్ లో జరిగే పొరపాటు ఏంటంటే, ఎవరినో చూసి కంపేర్ చేసుకొని టాక్టికల్ లేయర్ లో అంటే ఆపరేషన్స్, తర్వాత ఏ ప్రొడక్ట్స్ అని చూసుకొని ఓకే ఒక ప్రోడక్ట్ తెచ్చి ట్రై చేద్దాం, ఇది కావాలని ఇంకో ప్రోడక్ట్ ట్రై చేద్దాం, ఇది కావాలని ఇంకో ప్రోడక్ట్ ట్రై చేద్దాం అని ప్రోడక్ట్ని షఫుల్ చేస్తూ ఉంటారు. ఆపరేషన్స్ లోనూ షఫుల్ చేస్తూ ఉంటారు. అంటే ఆన్లైన్ వర్కౌట్ అయిందని ఆన్లైన్ ట్రై చేద్దాం, ఆఫ్లైన్ వర్కౌట్ అయిందని ఆఫ్లైన్ ట్రై చేద్దాం అని. కానీ కొన్ని బిజినెస్లు మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ మిగులుస్తాయి, మంచి కేస్ స్టడీ ఇస్తాయి. దాంట్లో జూడియో ఒకటి. ఏం చేసిందంటే, ఫస్ట్ బిఫోర్ ది స్టార్టెడ్ దే వర్క్డ్ ఆన్ స్ట్రాటజీ లైక్ ఎనీథింగ్. మనం ఎన్నన్నా రాని, ఏమన్నా జరగని, మనం మొత్తం మార్కెట్ అంతా క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. యూత్ ట్రెండ్ మళ్ళా కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళని మాత్రం టార్గెట్ చేద్దాం. లో ప్రైస్, లో ఇన్కమ్ గ్రూప్, ఎవరైతే ట్రెండీగా స్టైలిష్ గా ఉండాలనుకుంటున్నారో, ఆన్లైన్ కాకుండా వచ్చి డ్రెస్ ట్రై చేసుకునే కొనాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం తయారు చేద్దాం. 3XL, 4XL కూడా తయారు చేద్దాం. మీరు వెళ్తే పెద్ద సైజ్ బట్టల నుంచి చిన్న సైజ్ బట్టల వరకు అన్ని దొరుకుతాయి. సో దే అండర్స్టూడ్ ది మార్కెట్ గ్యాప్, దే స్టార్టెడ్ ఫిల్లింగ్ ఇట్, దే ఆర్ నౌ leading the market. For more videos like this, follow Coach Tree, subscribe button click చేసి పెట్టుకోండి. మంచి కేస్ స్టడీస్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.